థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత పథకాలు ఇచ్చిండు కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉన్నది కదండి ఉపయోగం. ఎటువంటి ఉపయోగం ఉందంటారు? బస్సులు ఫ్రీ కదా. మళ్ళీ ఇంకా ఏంది దౌర్జన్యాలను చేసేటోళ్ళని ఆపేస్తున్నాడు. అంటే కబ్జాలు ఆగిపోయాయి. కబ్జాలు ఆగిపోయాయి. ఇక ఉన్నదైతే కరెక్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చిండు కదా హైదరాబాద్ లో. అవును. ఇప్పుడు ఆ హైడ్రాలో ఇల్లు కూల్చేయడం అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కరెక్టే కదండి. మరి అవన్నీ నీళ్ళు ఎక్కడ పోతాయి? మళ్ళీ చాలా మంది పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు. పేదోళ్ళు అంటే వాళ్ళు పక్కన కట్టుకుంటారు కదా, వాళ్ళు పర్మిషన్ లేకుండా, అందుకనే కూల్చేస్తుండ్రు. మరి అవన్నీ పర్మిషన్ ఇచ్చి కట్టినవే కదా. పర్మిషన్ అంటే వాళ్ళు డబ్బులు తిన్నారేమో పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, అందరూ అరుస్తుండ్రు కదా. ఎందుకంటే ఇది హైడ్రా అనే పేరు పెట్టి ఇవన్నీ కూల్చేస్తుండు, మేము ఎట్లా బతుకుతామా అని. కాకపోతే వాళ్ళకి ఏదన్నా జాగా చూపించి కూల్చేస్తే బాగుంది. ఇప్పుడు ఉచిత పథకాల వల్ల యూజ్ ఉందంటారు. ఇప్పుడు ఉచిత బస్ ఇస్తుండు, అది తీసేయాలని చాలా మంది చెప్తున్నారు. తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? ఇంకా తీసేస్తే అంటే ఇంకా మళ్ళీ స్కూల్ పిల్లలకన్నా పెట్టాలి కదా, ఫ్రీ పెట్టాలి. ఇంకెవరికి పెడితే బాగుంటుంది? స్కూల్ 60 సంవత్సరాలు ముసలి వాళ్ళకు కూడా పెడితే బాగుంటుంది.